సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కాకుండా ఫిరాయింపుదారులకు మద్దతిస్తున్నారని విమర్శించారు. తమకు పోటీ వేరే పార్టీ నేతలతో కాకుండా సీఎం స్థాయి వారితోనే ఉందన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలు అభివృద్ధి చేస్తామనడంపై మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ఎవడు చెప్తారు కదా ఇత్తేసి పొత్తుకున్నాడు. తెలంగాణ శాస్త్రం ఉందా, నమ్మూరు శాస్త్రం. ఇత్తేసి పొత్తుకున్నాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవి తర్వాత మొన్న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ కి సంబంధించి పార్టీలో చేరినప్పటి నుండి ఇక వర్గ విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఖచ్చితంగా అప్పుడున్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ల ఇష్యూ నుండి మొన్న టెంపుల్ వ్యవహారానికి సంబంధించి టెంపుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులనే అధ్యక్షులుగా నియమిస్తున్నారు టెంపుల్ కి సంబంధించి. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏ పార్టీగా అంటే ఏ ఒక్క సభ కావచ్చు, ఆ సభలో మాత్రం ఖచ్చితంగా ఆయన చెలోక్తులతో ప్రత్యర్థి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంజయ్ కి సంబంధించిన ఆయన పైన ముప్పేట దాడి చేస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఇక నిన్న ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఇక రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు, మా పార్టీలోనే ఇంకో ఇతర పార్టీ వ్యక్తులను తీసుకొచ్చి మాకు పోటీగా నిలబెడుతున్నారు అనేది చెప్పకనే చెప్పారు. దానికి సంబంధించి పోటీ ఎవరితోనే కాదు, ఖచ్చితంగా మేము సీఎం వ్యక్తులతో స్థాయితో ఉన్న వారికి మేము పోటీ అంటూ కూడా ఒక సవాలు విసిరిన సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా రానున్న రోజులలో పార్టీకి సంబంధించి పూర్తిగా మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులకి, అదేవిధంగా పార్టీలోనే మిగతా పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకి సంబంధించి ఖచ్చితంగా మేమంతా కూడగడతామనే నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ మాటలకు సంబంధించి అధిష్టానం ఏ విధంగా సీరియస్ అవుతుంది, లేకపోతే అధిష్టానానికి సంబంధించి పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చిన అంశంగా చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్, ప్రశాంత్, థ్యాంక్ యూ.